ఇక పంపిణీ చేసిన గొర్రెలు మేకలు ఏమైనాయి? రాష్ట్రంలో 2019తో పోలిస్తే 32% తగ్గినాయట. స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ తీస్తే 2019 నుంచి అప్పుడున్న గొర్రెలకి ఇప్పుడున్న గొర్రెలకి లెక్కలు తీస్తే తగ్గినాయట. పెరగాలి కదా మరి, ఎందుకంటే గొర్రెల పంపిణీ స్కీమ్ అనేది మొన్నటిదాకా అమలు చేసిండు కదా. అసలు యాక్చువల్గా ఎక్కడ ఎవరికి గొర్రెలు ఇవ్వలే. ఏం చేస్తారంటే వీళ్ళు 40,000 డీడీ కట్టంగానే వీళ్ళని ఒక దగ్గరికి తీసుకుపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో దగ్గరికి ఒక బ్రోకర్ ఉంటాడు మధ్యలో, వాడు అక్కడికి తీసుకుపోయి అక్కడ ఒక యూనిట్ వాళ్ళకి ఇచ్చి ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళని తిప్పి 3 సార్లు నీళ్లు దాపించి వాళ్ళ జేబులో ఉన్న 5,000 10,000 ఖర్చు పెట్టించి వాళ్ళను డీసీఎం లెక్కించి ఆ ఒక 20 గొర్రెలో 21 గొర్రెలో ఒక ముక్కినవి మూలిగినవి చచ్చిపోయేటివి అన్నీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇక వచ్చిందే సచ్చినోడికి అన్నట్టు వాళ్ళు అవన్నీ తెచ్చుకొని పాపం ఇంటికాడికి వస్తారు. ఆడ ఫోటోలు తీస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈడ ఫోటోలు తీస్తారు. 40,000 చెక్కుకి 80,000 చెక్కు చేతులు పెడతారు, మళ్ళీ ఫోటోలు తీస్తారు, మళ్ళీ అవి గొర్రెలు డీసీఎంలు ఎక్కిస్తారు. మళ్ళీ ఆ డీసీఎంలు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొక దగ్గర ఎవరైతే మళ్ళీ గొర్రెల కోసం వెయిట్ చేస్తారో మళ్ళీ ఆడిపోతాయి. ఆ గొర్రెలు ఇటు రాను అటు రాను ఆయన సర్చ్ చేసి వస్తాయి. ఇక మళ్ళీ వాటిని కొన్ని యాడ్ చేసి మళ్ళీ ఇంకొకరికి ఆ యూనిట్ మళ్ళీ ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి రాగానే మళ్ళీ ఫోటో తీస్తారు. మళ్ళీ ఇక నీ గొర్రెలు గొల్లకుర్మల దగ్గర గొర్రెలు ఏడు ఉంటాయి. ఇది స్కీమ్. ఈ స్కీమ్ అది మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేసినంటే దీంట్లో పెద్ద కరప్షన్. ఇందులో ఎవరికి వాడు పంచక తిన్నాడు, కింద ఉన్న డాక్టర్లు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అంత. ఇంతవరకు ఈ విచారణ ముందుకు పడతలేదు. ఈ పేపర్లకు వార్తలకి లేకపోతే వీళ్ళ లీడర్ల అధికారంలో ఉన్న వాళ్ళ నోటి మాటలకే పరిమితం అవుతుంది. ఇగో లెక్కలు ఉన్నాయి చూడండి. గొర్రెలు 1,90,81,605 ఉండినట ఎప్పుడు 2019లో లెక్కలు తీస్తే. 2024 జూన్ వరకు చూస్తే 1,24,08,574 ఉన్నాయట. మేకలు వచ్చి 49,06,465 మేకలు ఉన్నాయి 2019 నాటికి. 2024 జూన్కి వచ్చేసరికి 37,88,451కి తగ్గినాయి. మొత్తంగా గొర్రెల మేకలు కలిపితే 2,39,88,070 ఎప్పుడు 2019లో ఉన్నాయి. 2024 జూన్కి వచ్చేసరికి 1,64,97,025 గొర్రెలు ఉన్నాయట. అంటే ఎంత తగ్గినాయి చూడండి, దగ్గర 1,00,000 తగ్గినాయి, దాదాపు 80-90 లక్షలు తగ్గినాయి. తెలంగాణలో గొర్రెలు మేకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రాష్ట్ర ప్రభుత్వ గణనలో వెల్లడైంది. 2019లో మొత్తం 2,39,88,070 గొర్రెలు మేకలుంటే ప్రస్తుతం 1,61,97,025 మాత్రమే ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో దాదాపు 32% తగ్గినాయి. అంటే 77,91,055 గొర్రెలు మేకలు తగ్గినాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖల అధికారులతో క్షేత్రస్థాయి సర్వే జరిపి వాటి ఆధారంగా వచ్చిన వివరాలు క్రోడీకరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గొర్రెల పంపిణీ పథకం కింద భారీ ఎత్తున అందించినట్లు పశుసంవర్ధక శాఖ భావించినా దానికి భిన్నంగా సర్వే ఫలితాలు వచ్చాయి. అన్ని జిల్లాల్లో తగ్గుదల. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం నేపథ్యంలో వాటి సంఖ్య ఏమైనా పెరిగిందా, గతంలో అధికారులు పేర్కొన్న వివరాలు సరైనవేనా తెలుసుకునేందుకు 2 నెలల క్రితం పశుసంవర్ధక శాఖ జిల్లా సిబ్బంది నుంచి ప్రభుత్వం వాస్తవ వివరాలు అడిగిందట. అధికారులు తమ పరిధిలోని గ్రామస్థాయి నుంచి ఇల్లిల్లు తిరిగి గొర్రెలు మేకలు లెక్కించి వివరాలు నమోదు చేసి రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్యకు పంపించారు. అన్ని జిల్లాల్లో కూడా వీటి సంఖ్య తగ్గిందట. 2019తో పోలిస్తే అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 60%, అతి తక్కువగా వనపర్తిలో 7% తగ్గినాయి. రాష్ట్రంలో గొర్రెలు మేకల జనాభా 2,40,00,000 ఉంటుందని ఇటీవల సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు నివేదించారట. ఎందుకంటే ఆ లెక్కలను తీస్తారు. ఇక ఈయనకిచ్చిన అన్నీ ఉంటాయి కదా, అన్ని లెక్కలన్నీ క్రోడీకరిస్తే అన్ని ఉండాలన్నట. అసలు లెక్కలు తీస్తే ఇది దాదాపు 80 లక్షల గొర్రెలు తక్కున్నాయి. ఇది మన గొర్రెల స్కీమ్. ఏమైంది? వేల కోట్ల రూపాయలు కథం బట్టి, వేల కోట్ల రూపాయలే.